కరెంట్ తీగలు కడుతున్నావు. కోనం ఇങ്ങനെ పోయింది. వచ్చి రాత్రి అయిపోయింది ఇంకా లాక్ అయిపోయింది, ఇంకా రాదు. ఇంకా దీన్ని వీడియో తీపో దగ్గరికి, ఇంకేం చేయలేదు పో. ఇంగరా ఏం దిగులుతున్నా, బీడీ కట్ట తెచ్చిచ్చానా? ఏమన్నా కావాలి నేను చెప్పుయా, పాపం జైల్లో ఉంటే నాకు బాధగా ఉంది. తెచ్చిస్తాలే, బీడీలు పడి తెచ్చిస్తాలే. ఏమన్నా ఇంటి మందు కావాలంటే తెచ్చిస్తాను, ఇబ్బంది లేదులే. నాకు నేను అట్ట పోగొట్టును. చెప్పు, నీ బాధ లేదనుంటే చెప్పు, తీరుతా. లాస్ట్ కోరిక నీకు చెప్పు, లాస్ట్ చెప్పు, ఏం కావాలి నీ చెప్పు. ఒకటి ఎవరైనా లాస్ట్ కోరిక అడిగితే నాకు అమ్మాయి కావాలన్నాడు. ఒక 90 మందు, 4 బీడీ కట్టలు. చెప్పు, ఏమో అన్నం ఫుడ్, ఏ ఫుడ్ నీకు ఇష్టం చెప్పు. నీకు గుత్తొంకాయ కావాలన్నా, ఆవకాయ కావాలా, గట్టిపప్ప చెప్పు. అదేది ఒకటి ఎన్టీఆర్ గారి సినిమా, ఏదో సినిమా టెంపరు. చెప్పబోయా సామె, నీకేం కావాలో చెప్పు. నాకు ఒక ఆవకాయ పప్పు. అందుకు బురద ఇద్ది నీరు. చెప్పు, లాస్ట్ కోరిక తీరుస్తా కానీ నేను, ఇబ్బంది లేదు. చెప్పబోయా సామె, ఏదో తిరిగినా సాయి. చెప్పబోయా లాస్ట్ కోరిక, చెప్తావు చెప్పవా? బీడన్న కాల్చుకు అవుతాం కానీ అగ్గిపెట్టి లేదు, నీకే ఇచ్చిన. ఎప్పుడు అయిపోయింది ఏది బీడి. చెప్పబోయా లాస్ట్ కోరిక, చెప్పు, ఏదో ఒకటి చెప్పు, తీరుతా. నీ కోరిక ఏం కావాలి చెప్పు. చెప్పు,
అయితే హెచ్ఎంపాడు స్టేషన్లో ఎన్ని దొంగలు పోతావా చెప్పు రోజు రోజు ఒకటి దాకా పోతావు అయ్యాలు పైపు దాకా పోతాను రేపు ఇంకోటి దాకా పోతావు చెప్పు ఎస్ఐకి పెడతాను నేను ఇది రోజు ఒకటి దాకా పోతావా మళ్ళీ సిమెంట్ బస్తాలు లేకపోతాంట 10 బస్తాలు కావాలంట రేపు టాటా వేసి మాట్లాడి లేకపోతాదంటావా ఈ రకంగా నన్ను జైలేయాలి చూస్తావా నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి పనికి వచ్చి అన్ని దొంగలు పోతున్నాను చూడు పైన ఉన్న ఓసి పైపు కొత్త పైపు కట్ చేసి 2 ముక్కలు చేసి దొంగ పోవాలని సంచిలో పెట్టుకుంటావు నువ్వు చెప్పే నీ బాధ ఏందో చెప్పు నాకు 90 తీసిస్తావా చెప్పు లేకపోతే క్వార్టర్ తీసిస్తా అన్నే ఉండు కొంచెంసేపు పోయినా 1 గంట 2 గంటలు ఉంటావా 1 గంట ఉండు క్వార్టర్ ఇప్పిస్తా ఉంటావా చెప్పు క్వార్టర్ ఇప్పించానా దెంకొచ్చి ఇస్తా తాగు తాళం కూడా దెంకొచ్చి తాళం వేస్తా తేలిక బాను కలదు తాళమే మీకు దీనికి తాళం వేసిపోతా పల్లె మిట్టి చేయి తాపిండి పల్లెం పెడదాం కింద పట్టదే పల్లెం అయినా తొయ్యటానికి అయినా అట్టెట్ట పెట్టినాను చెప్పు పాపం అన్నం కింద తోయాలి కదా ఎట్టని కదా సొరంగం లాగా బొక్కేయాలే చెప్పు ఎవరితో మాట్లాడేయాలి చెప్పు నేను మాట్లాడిస్తా ఎవరితో మాట్లాడిచ్చాను చెప్పు నీ బాధ ఎంత చెప్పవయ్యా పాపము అందుకనే దూరంగా ఉన్నాలే మా ఎవరు తీస్తే వాళ్ళ మళ్ళీ తెంగుతారు జైల్లో చెబుతుందా ముద్ద అయినంత తేలిక తీయటానికి లేదు పక్కన పోయి తప్పిస్తే వాళ్ళని కూడా నువ్వుతారు తెగపోయి ఓరకలేదు ఎవరు తీయకూడదు అసలు ఆ జైల్లో ఉన్న వాళ్ళు తప్పించడానికి లేదు వాళ్ళకంటే ఇంకా ఎక్కువ శిక్ష తెలుసా వాళ్ళకంటే ఎక్కువ శిక్ష అది శిక్ష అది